పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శ్రావణ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది సార్. పుత్రదా ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి? మరి పేర్లో ఉన్నట్టుగానే సంతాన ప్రాప్తికి ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చా? ఆల్రెడీ సంతానం ఉన్న వారికి మరి ఈ పుత్రదా ఏకాదశి ఆచరిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? అసలు ఇంతకీ ఏకాదశి నాడు ఏం చేయాలి? పోయిన ఏకాదశికి మీరు చెప్పారు, ఎల్లో కలర్ పేపర్ మీద మీ కోరిక రాసి చెట్టు మొదల్లో పెట్టండి, ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి. దాన్ని చాలా మంది ఆచరించడం జరిగింది. ఈవెన్ నాకు పర్సనల్ గా మెసేజెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి ప్రక్రియలు కూడా ఈ ఏకాదశికి ఏమైనా పాటించాల్సి ఉంటుందా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఇది అంటే ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి కానీ దానికి ఉండే విశిష్టతను బట్టి మనం ఆచరించగలిగే పరిహారాల్లో ఒకసారి మనం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిసారి ఒకే రకమైన తంత్రాన్ని అవలంబించడం అంటే ఏమంటాం, మనం తద్దినానికి పెళ్ళికి ఒకే మంత్రాన్ని చదవలేము, చేయలేం. కాబట్టి సో కొన్నిసార్లు పరిహారాలు మారచ్చు, కానీ ఫలితం మటుకు అదే. అంటే మనం దేనికోసం అనుకుంటామో ఆ ఫలితాన్ని ఇవ్వటం అనేది మనకి ముఖ్యం. సో ఇక్కడ ఈ పుత్రద ఏకాదశికి కూడా నిజానికి పసుపుతోనే లింక్ ఉంది. పసుపుతో ఎందుకు లింక్ అనేది మనం అంటే నేను ఏ పరిహారం చెప్పినా దాని యొక్క పండగ విశిష్టత చెప్పేప్పుడు జ్యోతిష్యంతో కలపకుండా నేను ఉండలేను. అవును, ప్రాక్టీస్ చేస్తున్నా కదా. అంటే అన్వయించుకోవాలి. అంటే మనకి పండగల అంటే ఎవరికైనా సరే అది మనం చెప్తున్నప్పుడు ఇటు ఈ శాస్త్రానికి దీనికి అన్వయం కుదిరినప్పుడు ఇంకొద్దిగా వాళ్ళకి అర్థం అవడానికి ఉంటుంది, లేదా ఆచరించాలి అనే దుగ్ధ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి జాతకంలోకి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్గా ఉండే బలం గురుడని తెలుసు. అంటే సంతాన యోగం సరిగ్గా ఉండాలి అన్న దాని మీద కూడా మనం లోగడ ఒక వీడియో చేసాం. అంటే పుట్టిన సంతానం సరిగ్గా ఉండటమైనా సో అది గురు కృప ఉండాలి అని చెప్పి అది జనరల్ అనుకోండి. కానీ జాతకంలోకి వచ్చేప్పటికీ ఎవరైనా సరే రవితో కలిసినప్పుడు అంటే సంతానకారకుడు రవితో కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రవి అనేది అగ్నిగ్రహం కాబట్టి ఖచ్చితంగా కష్టం. అంటే సంతానకారకుడు నీచంలో ఉంటే మనం బలం పెంచడానికి పరిహారాలు చాలానే ఉంటాయి, కానీ సంతానకారకుడు రవితో కలిసినప్పుడు చాలా ఇబ్బంది. అంత ఈజీ కాదు, బలమైన రెమెడీస్ అవసరం ఉంటాయి. అంటే ఆ లగ్నం నుంచి పంచమాధిపతి సంతానకారకుడు అవుతాడు, అతను రవితో కలిసి ఉండకూడదు. రైట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అనుకుంటే మేష రాశి వీళ్ళకి అంటే రాశులు తెలుసు కాబట్టి మేష రాశికి వచ్చేప్పటికి పంచమాధిపతి రవి అవుతాడు. సో ఆ రవి ఏమంటాం భావనాశన అన్నారు కదా, అంటే ఎవరు ఎక్కడ. సో రవి స్థానంలో ఉండి అక్కడ ముఖ్యంగా సింహంలో ఉన్నాడు అనుకోండి, కేతుగ్రస్తం అంటే కేతు నక్షత్రం మకా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఉన్న 3 నక్షత్రాలు ఇబ్బంది రవికి. అంటే సొంత నక్షత్రం ఉంది కదా, అదే నేను చెప్తున్నా. సొంత నక్షత్రం ఉన్నప్పుడు ఇంకా పవర్ఫుల్ కదా. లేదు శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, శుక్రుడు నక్షత్రంలో ఉంటే జనరల్ గా మగవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఆడవాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, కానీ వీర్య కణాలకి కొంత ఇబ్బంది అవుతుంది. సో అందుకని రవి ఎప్పుడైనా సరే సంతానం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి ఉంటుంది కొంతవరకు. కానీ ఒకవేళ రవితో మనకి అంటే అనుకూలుడై ఉన్నప్పుడు మాత్రం చాలా తేజవంతమైన పిల్లలు పుట్టడానికి అంటే స్పార్క్ ఏమంటాం స్పాంటేనియస్గా దేనికైనా సరే టక 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 అల్లుకుపోవడానికి. సో ముఖ్యంగా మనకి తెలిసి పెద్ద పెద్ద కీలకమైన పోస్టులన్నింటినీ కూడా వెనకాల ఇలాంటి పరాక్రమవంతులైన సంతానం ఉండాలంటే స్త్రీ అయినా మగైనా రవి ఉంటాడు మళ్ళీ రవి. సో అందుకని ఇక్కడ గురు రవి కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పైగా మనకి ఈ మాట వచ్చినట్టు ఇప్పుడు ఏదైనా సరే సంతానానికి రవి అనేది మనం ఎలా చెప్పుకున్నామో నెక్స్ట్ ప్రియారిటీకి వచ్చినప్పుడు సాధారణంగా మనకి సంతాన విషయాల్లో రాహు కేతు దోషం ఉంటాయి, కలగడం కష్టం ఉంటుంది కదా, దాన్ని సర్పదోషం అంటాం కదా. సో పంచమంలో కేతు ఉన్న పంచమంలో రాహు ఉన్న
సో డిలే ఉంటుంది కదా సార్ పంచమంలో కేతు ఉంటా పంచమంలో కేతు ఉంటే డిలే ఉంటుంది, అసలు ఒక్కోసారి పుట్టకపోవచ్చు. ఒక్కోసారి పుట్టవు. అదే శుభగ్రహ రాహు దృష్టి అయితే ఉంటే- చెప్పలేం, తీసుకెళ్తూ ఉంటాడు, అంటే అభాషలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ కలిగిస్తూ ఉంటాడు. ఈ కేతు అనుకోండి ఏదో ఒకటి తేల్చేస్తాడు, అమ్మ నువ్వు ఆర్టిఫిషియల్ వెళ్ళిపోవాల్సిందే. శుభగ్రహ దృష్టి ఉంటే లేకపోతే అదే శుభగ్రహాలతో అప్పుడు ఉంటే అప్పుడు శుభగ్రహం అంటే ముఖ్యంగా రాహు మీద బుధుడి దృష్టి ఉన్న శుక్రుడి దృష్టి ఉంటే మంచిది, కేతువు మీద గురుడి దృష్టి ఉంటే మంచిది. సో అలాంటి కొన్ని కాంబినేషన్, అందుకే మనకంటే జాతకం వచ్చినప్పుడు అయితే మనం కరెక్ట్గా దాన్ని చెప్పడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏదైతే మనం పుత్రద ఏకాదశిని తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనకు అనుకోకుండా కేతు నక్షత్రంలోనే వచ్చింది. అంటే ఇవాళ మనం పిల్లల కోసం పాటించే ఏ రెమెడీ అయినా సరే అది కొంతవరకు సఫలీకృతం కావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో పైగా దీని యొక్క వృత్తాంతం కూడా అదే. అంటే ముఖ్యంగా భవిష్య పురాణంలో అయితే కనుక మహీజిత్ అనే రాజుగా చెప్పడం అనేది ఉంది. కొన్ని పుస్తకాల్లో సుకేతమానుడు అనే రాజుగా చెప్పడం అనేది పేర్కొన్నప్పటికీ కూడా సంతానం కలగకపోవడం అనేది కామన్ పాయింట్. ఆ దంపతులకి సంతానం కలగలేదు కాబట్టి ఆయన లోమస మహాముని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు మీరు ఈ పుత్రద ఏకాదశిని కనుక ఆచరించినట్టయితే కనుక పిల్లలు పుడతారు. అయితే ఈయన ఏంటంటే చాలా ప్రజలు జనరంజకంగా పరిపాలించుకునేవాడు. ఈయన బాధ జనాలందరూ కూడా బాధపడ్డారు. అయ్యో మా మహారాజు గారు ఇంత మంచి ఆయన, ఇంత ఉత్తముడు, ఆయనకి పిల్లలు పుట్టలేదని ఆయనకి చెప్తే మొత్తం ఊరు కూడా ఆచరించింట అదే వ్రతాన్ని. మరి చూడండి, అంటే అందుకని మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఎవరంటే మనం ఇప్పుడు ఏదైనా సరే మనం అమితంగా ప్రేమించే ఏదైనా సరే ఒక యాక్టర్కి చిన్న ప్రమాదం, ఆ యాక్టర్ చల్లగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అందుకని నాయకులు అంటే అక్కడ అంటే మనకి మనం అర్థం చేసుకుంటే నాయకులు కనుక చాలా ప్రజలను అలా చొరగొనుకుంటే ప్రజల దీవెనలు వాళ్ళకు ఉంటాయి. లేదంటే వాళ్ళు అలా పిచ్చ పనులు చేస్తుంటే మన శాపనార్థాలే వాళ్ళకి తగులుతుంటాయి. ఎవరికొకరికి వాక్ పవర్ ఉంటుంది కదా, ఉండకుండా ఎందుకుంటుంది కదా, కనిపించారు అంతే వాళ్ళు కదా. అందుకని ఆ శాపనార్థాలు ఖచ్చితంగా వాళ్ళకి ఫలిస్తాయి. అందుకని ఇక్కడ పాపం అందరూ కూడా రాజు కోసం దాన్ని పాటించారు. సో అందుకని ఇవాళ మనకు కావాల్సింది అంటే పిల్లలు, మీరు అడిగారు అంటే ఉన్న పిల్లలు ఎవరైనా సరే సంతానం అనేది చాలా చక్కగా అభివృద్ధిలోకి రావడానికి ఇదే రెమెడీ. లేదు అసలు మాకు పిల్లలే పుట్టట్లేదండి, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం, ఎన్నో డాక్టర్ల చుట్టూ తిరిగాం, అయినా కానీ మాకు ఫలించలేదండి అని బాధపడే వాళ్ళకి ఇదే. తర్వాత మళ్ళీ ఎస్పెషల్లీ మగ సంతానమే కావాలని కోరుకునే వాళ్ళకి కూడా ఇదే రెమెడీ. అయితే ఈరోజు మనం ఖచ్చితంగా విష్ణుమూర్తి పటం అనేది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చామంతులు దొరికే కాలమే కాబట్టి ఇవాళ మనం ఖచ్చితంగా ఏవైనా సరే పసుపు పూలతో పూజించాలని స్పష్టంగా పేర్కోవటం అనేది జరిగింది. చూడండి ఇక్కడ పసుపు అనేది గురువారం కదా, సో అందుకని మనం అంతకితం పసుపు కాగితానికి ఇప్పుడు పసుపు పూలకి సంబంధం ఉందని చెప్పడం కోసం నేను సో అప్పుడు గురువు కోసం మనం చేస్తాము, ఇప్పుడు కూడా గురువు కోసం కానీ అనుకోండి. సరే మంత్రంలోకి వచ్చేప్పటికి రవి ఎలాగో వస్తాడు. సో పసుపు పూలు ఏదైనా సరే శక్తి కొద్దీ, చామంతులు అయితే ఇప్పుడు విరివిగా దొరికే కాలం కాబట్టి ఖచ్చితంగా పసుపు పూలతో మనం పూజించాలి. ఈ పసుపు పూలతో పూజించేప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చాలా చిన్న మంత్రం ఏదైతే చెప్తానో దాన్ని ఇవాళ నుంచి మొదలెట్టాలి. 108 సార్లు మొదలెట్టి మళ్ళీ శుక్ల ఏకాదశితో ముగించాలంటే 30 రోజులు కంటిన్యూస్ గా చేయాలి. మధ్య మధ్యలో ఆడవాళ్ళు ఏదైనా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆగిపోండి, ఏం పర్వాలేదు. సో ఖచ్చితంగా చేసుకుంటే మంచిది అనమాట ఈ ఏకాదశి నుంచి మళ్ళీ శుక్ల ఏకాదశి వరకు. అయితే ఏం చేయాలి అంటే కనుక మంత్రం చాలా తేలిగ్గానే వచ్చేస్తుంది. ఓం క్లీం నమో నారాయణాయ సర్విద్భానవే నమః, సర్వవిద్భానవే నమః, సర్వవిద్భానవే నమః అంటే అది యాక్చువల్గా విష్ణు సహస్రనామంలో సర్వవిద్భాను అని వస్తుంది, సర్విద్భాను అని వస్తుంది. సో అంటే తేజోవంతమైన సర్వవిద్ అంటే విత్ అని కూడా ఉంది, అంటే తేజోమయమైన సంపదనిచ్చేవాడు. అంటే ఆ సంపద అనేది పుత్ర సంపద అవ్వచ్చు, సంతాన సంపద అవ్వచ్చు, జనరల్ సంపద అవ్వచ్చు. పైగా
మరొక విషయం ఏం చెప్పారు అంటే కనుక ఇదే రోజు కుబేరుడు కూడా జన్మించిన రోజు అని చెప్పి కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. సో ఏదైతే శ్రావణ శుక్ల ఏకాదశి అనేది కుబేరుడి యొక్క పుట్టినరోజు కూడా. అందుకని ఆర్థిక సంపదలు కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే మంత్రం చేసుకోవచ్చు. సో అందుకని ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ అది. ఓం క్లీం నమో నారాయణాయ, ఓం క్లీం నమో నారాయణాయ, సర్వవిద్ భానవే నమః, సర్వవిద్భానవే నమః. అదే దాంట్లో అయితే మనకి సహస్రనామంలో సహాయం ఏమి రావు, ఇవన్నీ రావు. అవును, సర్వవిద్ భానుహు అని వస్తుంది, సర్వవిద్ భానుహు, సర్వవిద్ భానుహు అని వస్తుంది. కానీ ఇది మంత్రానికి మరల్చాం కాబట్టి మారింది. అద్భుతం. సో అందుకని ఇక్కడ సూర్యుడితో సమానమైన తేజం కలిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా సరే జగత్తులో మనకి భౌతికంగా మనకి వెలుగునిచ్చేవాళ్ళు సూర్యచంద్రులు, తర్వాత కృత్రిమంగా వెలిగించేది దీపం. కానీ శాశ్వతమైన ప్రకాశయానమానం చేయగలిగే సత్తా కేవలం పరమాత్ముడికే ఉంది. సో ఆత్మదీపం వెలిగించుకునే వాళ్ళకి ఈ భౌతిక చీకట్లు వెలుగులతో సంబంధం లేదు. సో అలాంటి ఆత్మ జ్యోతిని సందర్శింపజేయగలిగే సత్తా కూడా ఆ మంత్రానికి ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఈ మంత్రాన్ని కనుక మనం పఠిస్తూ ఉండటమే. తర్వాత మరి ఏంటి నివేదన ఏం చేయాలి అనేది కనుక అంటే ప్రతిరోజు కూడా నివేదన చేయాల్సింది ఏమీ లేదు. ఎవరికి తోచిన నివేదన వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు సార్, ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. నియమాలు ఏముంటాయి? నియమాలు కూడా ఏం లేవు. కానీ గురువారాలు మటుకు ఏదైనా కుదిరితే తొక్కుడు లడ్డు పెడితే, శనగపిండి లడ్డు. ఈ మంత్రం చదివేటప్పుడు నాన్ వెజ్ తినచ్చా అని అడుగుతారు. నాన్ వెజ్ తినండి, ఏం పర్వాలేదు. ఆల్కహాల్ స్వీకరించచ్చా? ఆల్కహాల్ వద్దు. ఇంకా చెడు పనులు వద్దు. సో ఇంకా కేవలం అంటే ఇది కూడా ఏమంటాం, మాంసం భక్షణ చేయకపోయినా మంచిదే. కానీ దాంతో పోలిస్తే మిగతా రెండు మటుకు వద్దు. రైట్ సార్. అయితే ఏ సమయంలో చేయమంటారు సార్? అంటే పర్వాలేదు, ఇది మొదటి రోజు ఏకాదశి రోజు మాత్రం సాధ్యమైనంత వరకు 12 లోపు చేసుకోండి, ఉదయం. సో ఉదయం పూట మాకు కుదరదు అని ఎవరైనా అంటే ఆ రోజంతా ఎలాగో ఏకాదశి ఉంది, కంగారు పడాల్సింది ఏం లేదు. ఆదివారం పైగా సెలవు రోజు జనరల్గా పొద్దున కుదురుతుంది అందరికీ. ఒకవేళ పొద్దున కుదరకపోతే రాత్రి 7 నుంచి 9 మధ్య చేయమనండి. రైట్. సో ఈ టైమింగ్స్లో ఎప్పుడు చేసినా పర్వాలేదు. మొదలెట్టేది మటుకు ఖచ్చితంగా ఈ రోజే మొదలెడితేనే మనకు ఆ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది పుత్రదా ఏకాదశి కాబట్టి. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, అసలు ముందు పిల్లలు కలగాలన్నా పుత్రదా ఏకాదశిని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అన్ని రకాల సంపదలకి కూడా ఇదే చెప్తున్నారు. 100% అన్ని రకాల సంపదలు కూడా, సంతానం కూడా, సంతానమే అసలు సిసలు సంపద. మళ్ళీ ఒకవేళ మాకు ఆ సంపాదన కంటే ఈ సంపద కావాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.